కోవాబన్ నమ్ముకునే వ్యక్తి వద్ద హిందూ ముస్లిం గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారని మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యాచారం జరగకపోయినా జరిగినట్లు చిత్రీకరించి అమ్మవార్ల ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. జాతరపై విషం చిమ్మడం బాధాకరమన్నారు. ప్రతిపక్షాలను ఆహ్వానించినా కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ సీతక్క ఘాటు విమర్శలు చేశారు. ఈ యొక్క ప్రాంతం యొక్క గొప్పతనాన్ని, ఈ దేవుల యొక్క గొప్పతనాన్ని తగ్గించేటువంటి కుట్ర. ఒక దిక్కేమో బన్నమ్ముకునే టైం దగ్గర పోయి మాకు లేటుగా తెచ్చి ఒక బన్నమ్ముకునే అతని దగ్గర పోయి అక్కడ కూడా హిందూ ముస్లిం కొట్లాటలాగా చేయాలని చూసి ఒక వర్గం వారు, ఇంకొక వర్గం ఇంకొక పార్టీ ఇక్కడ అత్యాచారం జరిగింది, సామూహిక అత్యాచారం జరిగిందని ఇక్కడ నుంచి ఆ సోషల్ మీడియా ఆ నాయకులు, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వ్యక్తులు ఆ నెంబర్స్ అన్ని కూడా పోలీసులు కలెక్ట్ చేసి, సో ఇంత దారుణంగా మాట్లాడడం అవసరమా? దేవుడి యొక్క కీర్తి ప్రతిష్ట రోజు రోజుకు పెరుగుతుంది. భక్తులు ఈ రోజు కూడా శనివారం జనరల్ గా రానే రారు, ఇప్పటిదాకా రానే రారు. జాతర అయిపోయిన తర్వాత తిరుగువారం, నెల 2 నెలలు వస్తూనే ఉన్నారు. అంటే వాళ్ళు కోరిన కోరికలు